పేద విద్యార్థులకు సంజీవని లాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఆదిత్య తెలిపారు. అందులో భాగంగా హైకోర్టులో నడుస్తున్నటువంటి కేసులో పదే గౌరవ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయమన్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలకై నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఆదిత్య మాట్లాడారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా సంవత్సరానికి సుమారు 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మధ్యతరగతి విద్యార్థులు మెడికల్, లా, డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులలో ఉన్నత విద్యను చదువుకుంటున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు చదివిన సర్టిఫికెట్లు ఇవ్వక, ఉన్నత విద్యలకు వెళ్దామంటే రియంబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక అనేక మంది విద్యార్థులు చదువులు అర్ధాంతరంగా ఆపేస్తున్నటువంటి దుస్థితి నెలకొందన్నారు. మధ్యంతర ఉత్తర్వుల పేరుతో విద్యార్థుల వద్దే రియంబర్స్మెంట్ డబ్బులు వసూలు చేయాలని చెప్పిందని, అయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేస్తూ వారి కుటుంబాలను అప్పుల్లో ముంచి రోడ్డున పడేటువంటి పరిస్థితిని తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వాపోయారు. ఇప్పటికైనా విద్యార్థి లోకమంతా ఏకమై ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రను తిప్పికొట్టాలని అన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దేనికోసము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను సుమారుగా 10,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది రాష్ట్రంలో అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, పేద మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులు పెరిగిపోయినాయి. ప్రైవేట్ కళాశాలల్లో రియంబర్స్మెంట్ రాక అడ్డగోలుగా ఫీజులు పెంచేటువంటి పరిస్థితి. ఈరోజు మరి రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ని గద్దె దింపక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. మేము రాగానే గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేస్తాం, ఇంతకంటే అద్భుతంగా పరిపాలిస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ₹1 నయా పైసా కూడా పెండింగ్లో పెట్టామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీకు పేద మధ్యతరగతి విద్యార్థులు కనబడతలేరా? ఈరోజు కళాశాలల్లో చదువుకున్నటువంటి, చదువు పూర్తయినటువంటి విద్యార్థులు సర్టిఫికెట్లు కావాలంటే సర్టిఫికెట్లు ఇవ్వకుండా రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదు, ఫీజులు కట్టాలని వేధిస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న 23 తారీఖు నాడు హయత్ నగర్లో శ్రీ హిందూ కళాశాలలో ప్రణీత్ అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకోసం? మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక కారణంగా, ఆయన యొక్క హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాయలేకపోవడం కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న మహబూబాబాద్లో గురుకులాలలో 19 సంవత్సరాల విద్యార్థి ఉరిపెట్టుకొని చనిపోయేటువంటి పరిస్థితి నిన్న రాత్రినే జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమవుతూ ఉన్నది మీ పరిపాలన. ఒకవైపు మహిళలందరూ కూడా మహిళా ఆగ్రహ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు మొన్ననే ఆర్టీసీ కార్మికులు నిరసన తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి పెట్రోల్ పోసుకొని. అంటే నీ పరిపాలన ఎవరు సంతోషంగా ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు ఆలోచించుకోవాలి. నీ పరిపాలన ఎవరిని నువ్వు చక్కగా చూస్తున్నావో నువ్వు ఆలోచించుకోవాలి. నిజంగా ఈ ప్రభుత్వం ద్వారా ఎవరు సంతోషంగా ఉన్నారంటే, వాళ్ళ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారు. మేడారం యొక్క జాతరలో పైసలు మింగినటువంటి మంత్రులు సంతోషంగా ఉన్నారు. వాళ్లకు 2,60,000 జీతాలతోటి విలాసంగా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ రాష్ట్రంలో విద్యార్థులకు ఒరిగింది ఏమి లేదు నీ ప్రభుత్వం ద్వారా. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఏదైతే 10,000 కోట్లు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో మొదటి దశ ఈరోజు నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ 48 గంటల నిరాహార దీక్షలోపు నువ్వు బకాయిలను విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ఇంతకు మరింత ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఊగిసిపడేలా చేస్తామని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉన్నది.